చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఇప్పుడేంటి, నేను మీతో ఒంటరిగా వచ్చి మీ అవసరం తీర్చాలా? ప్రాణముందే గుండెలోనా సవ్వడుందే గొంతులోనా. ఈ ఇంటి మనుషుల మనసుల్లో నుంచి నీ స్థానాన్ని చెరిపేసుకుని వెళ్ళాలి. పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టూ. నందితమ్మ కోసం, మీకోసం, ధ్రువ గారి కోసం నేను ఆలోచించింది చాలత్తమ్మా. దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. మీరు గౌరవంగా చెప్తారా, లేకపోతే నన్నే డిఎన్ఏ రిపోర్ట్ తో ప్రెస్ మీట్ లో పెట్టమంటారా? నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. మేడం, హాస్టల్లో రూమ్ ఏమైనా దొరుకుతుందా? లేదమ్మా. ప్లీజ్ మేడం, నేను అడ్జస్ట్ అవుతాను, చూడండి. లేదమ్మా ప్లీజ్. మేడం ప్లీజ్ ట్రై చేయండి మేడం. లేదమ్మా వెళ్ళు. మేడం, దానికోసమేనా మీరు ఎప్పటి నుంచో చూస్తుంది? ఇంకెంత దిగజారిపోతారు సార్? మేడం, ఇక్కడ హాస్టల్లో రూమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవమ్మా. ప్లీజ్ మేడం, ఒక బెడ్ ఉన్నా పర్వాలేదు మేడం, నేను అడ్జస్ట్ అవుతాను. లేదమ్మా, చెప్తుంటే వినవా? నిజంగా ఏం లేదు, నువ్వెళ్ళు. అన్నా, ఇంకొక హాస్టల్ చూద్దామన్నా. సరే ఎక్కమ్మా. నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడు కొట్టుకునే నా గుండె నడుగు వసు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్తుంది. నిజంగా నేనంటే మీకు అంత ఇష్టమా సార్? ధ్రువ నీ వైపు చూస్తున్న ప్రతిసారి మీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పాప విషయంలో నువ్వు వేలు పెట్టినా నోరెత్తినా అది మీరా మీద నీకున్న శ్రద్ధ అనుకోను. నీ పక్కనున్న వాళ్ళని కాపాడుకోవడానికి నువ్వు వేస్తున్న వేషం అనుకుంటాను. మీరు నా వెనక వస్తే మీ ఉద్దేశం అదే అయి తీరాలి. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా వసు? నేను నీకు ఏమీ కానని, నీకోసం నేను నిలబడలేనని అనుకున్నావా? ఎక్కడికి వెళ్ళావు వసు? నాది సుఖం కోసం ప్రేమించిన ప్రేమ కాదు, ప్రాణం పోయేంత వరకు నీతోనే ఉండాలని ప్రేమించిన ప్రేమ.
అది అది నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పను?